అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ మరో దిద్దుబాటు కథ. రచన సిహెచ్ పల్లవి గారు. ఉలిక్కి పడ్డట్టు సడన్గా లేచింది అరుణ. గదిలోని జీరో బల్బ్ కాంతిలోనే ఎదురుగా గోడ మీద ఉన్న గడియారం వైపు చూసింది. సమయం 6 దాటుతోంది. తత్తరపాటుతో లేచి కూర్చుంది. ప్రతిరోజు 5 గంటలకే నిద్ర లేచే తను ఈరోజేమిటి ఇలా? రాత్రి పడుకునేసరికి 12 దాటిన విషయం గుర్తు తెచ్చుకుందామే. 6 ఏళ్ల కుమారుడికి మాత్ర వేయాల్సిన సమయం కావడం వల్ల వాడితో మాత్ర మింగించి నిద్రపుచ్చి తాను నడుం వాల్చేసరికి 12 దాటి ఉంటుంది. వాడికి 4 రోజుల క్రితం ఆస్మాటిక్ అటాక్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళితే ఏం గాబరా పడాల్సిన పనిలేదు, నువ్వేమీ ఆందోళన చెందొద్దు అని ధైర్యం చెప్పి ఒక సిరప్ బాటిలు 2 రకాల మాత్రలు ఇచ్చి వాటిని వాడాల్సిన వివరాలు సమయాలు చెప్పాడు ఆ డాక్టర్. 4 రోజులుగా వాడిని గురించిన చింతే అరుణకు. వాడికంటే 2 ఏళ్లు పెద్దదైన సువర్ణ ఇంకా నిద్రపోతూనే ఉంది. నిద్ర లేచి జుట్టు సవరించుకొని పక్క గది వైపు చూసిందామె. గదిలో దేదీప్యమానంగా లైట్ వెలుగుతోంది. లేచి గదిలోకి తొంగి చూస్తే కంప్యూటర్ ముందు కూర్చున్న సురేష్ కనిపించాడు. ఒక భారమైన నిట్టూర్పు వెలువడిందామె ముక్కు నుండి. ప్రతిరోజు 5 కల్లా నిద్రలేచి స్టవ్ వెలిగించి ముందుగా పాలు కాచి ఇంత కాఫీ చేసుకుని తాగడం అలవాటు ఆమెకు. తర్వాత కూరలు వండడం, రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టడం, అవసరమైన పాత్రల్ని చకచకా కడిగేయటం, పిల్లల్ని లేపడం, వాళ్ళని బాత్రూంలోకి తరమడం, నీళ్లు తోడి స్నానాలు చేయించడం, వాళ్ల దుస్తులు సిద్ధం చేయడం, వాళ్లకు టిఫిన్ తయారు చేయడం, వాళ్లకు క్యారియర్లు కట్టడం, తాను వెళ్ళి స్నానం చేయడం. ఈ శ్రమంతా పిల్లల స్కూల్ ఆటో వచ్చేలోగా జరిగిపోవాలి. సురేష్ అనబడే ఆమె భర్త కంప్యూటర్ ముందు నుంచి కదలడం, స్మార్ట్ ఫోన్ అందిపుచ్చుకొని మెసేజ్లు వాట్సాప్లు వెదికి చూసుకోవడం, వచ్చే ఫోన్లలో మునిగిపోవడం. ప్రతిరోజు ఈ పనంతా కాస్త ముందు వెనక జరిగే తంతే. వంట పనిలో కానీ పిల్లల్ని తయారు చేయడంలో కానీ మొక్కుబడిగా కొన్ని పనులు చేస్తున్నట్లు నటించిన మొత్తం పనంతా అరుణదే. పిల్లల్ని తయారు చేసి టిఫిన్లు తినిపించి క్యారియర్లు, నీళ్ల బాటిళ్లు వైర్ బ్యాగ్లో సర్ది తనకు సురేష్కు క్యారియర్లు సిద్ధపరిచి ఆపసోపాలు పడుతూ గొడవలు స్థాయి మించకుండా సర్దుకుపోతూ ఉదయం కార్యక్రమం ముగించేసరికి 8:30 అవుతుంది. పిల్లల ఆటోలో స్కూల్కి వెళ్ళగానే భార్యాభర్తలిద్దరూ వాళ్ళు పనిచేసే స్కూళ్లకు వేర్వేరు మార్గాల్లో వెళ్లడం, బస్సు ఎక్కి కూర్చొనేసరికి టైం చూసుకునే సమయం కూడా ఉండదు అరుణకి. ఆ రోజు అయితే నిద్ర లేవడమే గంట ఆలస్యమైంది కదా. అన్ని పనులు క్రమబద్ధంగా జరిగేసరికి 9 అయింది. ఇంటికి అతి సమీపంలో బస్టాప్ ఉండడం ఆమెకు కలిసొచ్చిన అదృష్టం అనుకోవాలి. ఆ రోజు తీరా బస్టాప్ చేరేసరికి బస్సు కూడా 10 నిమిషాలు ఆలస్యం కావడంతో ఊపిరి పీల్చుకుంది అరుణ. ఆమె వెళ్లే బస్సులోనే 10 మందికి పైగా ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి అరుణకు ఒక సీట్ను జాగ్రత్తగా అట్టిపెట్టి ఉంటారు. ఇది ఒక అదృష్టమే అనుకోవాలి. లేకపోతే ప్రయాణం అంతా నిలబడాల్సిన శిక్షే. ఏ ఒక్క మగాడికి కూడా లేచి ఆడవాళ్లకు సీట్ ఇచ్చే సంస్కారం ఇంకా అలవడలేదు. అరుణకు సురేష్కు పెళ్ళై 10 ఏళ్లు దాటింది. సురేష్ నిజానికి చాలా మంచి కుర్రాడు. జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఏ చెడ్డ అలవాట్లు లేవు. ఇంట్లో తప్ప బయట హోటళ్లలో అడ్డమైన తిండి తినే రకం కాదు. ఇంటి అవసరాలు ఎప్పుడూ జాగ్రత్తగా చూస్తుంటాడు. ఏ చిన్న వస్తువుకు కూడా లోటు లేకుండా తెచ్చి పడేస్తుంటాడు. ఇంత మంచి సురేష్కు ఒక సామాజిక అవలక్షణం ఉంది. బాగా జీర్ణించిన ఫ్యూడల్ లక్షణాలు గల గ్రామీణ కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల వచ్చిన అవలక్షణం అది. తన భార్య వినయ విధేయతలు కలిగుండాలని, అత్తామామల్ని గౌరవించాలని, కుటుంబాన్ని చక్కగా శ్రద్ధగా తానే చూసుకోవాలని, చెప్పిన మాట వినాలని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, బంధుకోటికి వినయశీలిగా నడుచుకోవాలని, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే మాటను రుజువు చేయాలని. ఇలా జీర్ణించుకుపోయిన అవలక్షణాలన్నీ అతడు పుట్టి పెరిగిన కుటుంబం నుండి వంశపారంపర్యంగా వచ్చినవే. భార్య తనతో పాటు ఎంఏ చదువుకొని టీచర్గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆమె మామూలు గృహిణిలాగానే ఉండాలని అతని మనస్సు నిరంతరం ఘోషిస్తూ ఉంటుంది. అరుణ అతని వైఖరిని అర్థం చేసుకుని
హితవులు చెప్పి చెప్పి అలసిపోయింది. ఇంటి పనంతా తాను ఒక్కతే చూసుకోలేనని, పిల్లల విషయము వాళ్ళ చదువుల విషయము షేర్ చేసుకోవాలని ఎంత చెప్పి చూసినా విన్నట్టు కనిపిస్తాడు గాని ఏమీ మారలేదు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు చూడాలి అతడి ప్రవర్తన. తన తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తేలా తన భార్య సేవనందించాలని సాధిస్తుంటాడు అరుణను. అరుణ అత్త టీవీ ముందు కూర్చొని సీరియళ్లు చూడడమే తప్ప కోడలికి ఒక్క చిన్న పనిలో కూడా సహకరించదు. నేను గృహిణిని మాత్రమే కాదండి, ఉద్యోగిని కూడా. ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని పిల్లల ఆలనా పాలనా చూసుకొని ఉద్యోగమూ చేస్తూ ఈ శ్రమంతా నేను భరించలేను. రాత్రుళ్ళు సరిగ్గా నిద్రలేక పగలు కనీసం ఓ దినపత్రిక కూడా చదవలేకపోతున్నాను. ఇంటి పనిలో పిల్లల పనిలో మీరు భాగం పంచుకోండి. ఈ ఇంటి పనిగాక మీ అమ్మా నాన్నల సేవల భారము నా మీద వేస్తే ఎలా అని నిస్సహాయంగా ఆర్తనాదం చేస్తే, నువ్వొక్క ఆడదానివే ఉద్యోగం చేస్తున్నావా దేశంలో? మా కాలేజీకి వచ్చి చూడు, సగం మందికి పైగా ఆడవాళ్లే లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. ఎప్పుడూ ఎంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారో. నువ్వు చూస్తే ఈ దేశభారమంతా ఒక్కదానివే మోస్తున్నట్లు ఫీల్ అవుతుంటావు అని దెప్పి పొడుస్తూ ఎగతాళి చేస్తాడు. వాళ్ళ ఇళ్లలో మగాళ్ళు మాత్రం నీలాగా ఉండరు అని గొణుక్కోవడం తప్ప ఎదురు చెప్పలేదు అరుణ. గొడవ పెట్టుకున్నా దెబ్బలాడినా తన మనసుకే అశాంతి. ఆ రోజంతా మనసు బావుండదు. అందువల్ల సాధ్యమైనంత గొడవలు లేకుండా చూసుకుంటుందామె. ఇది మరీ సావకాశంగా సురేష్ ఉపయోగపెట్టుకుంటాడు. పెళ్లి కాకముందు ఎంఏ పూర్తి కాగానే పీహెచ్డీ చేయాలనేది ఆమెకున్న తీవ్రమైన ఆకాంక్ష. ఎంఏలో తెలుగు సబ్జెక్టులో 70 మార్కులు తెచ్చుకొని డిస్టింక్షన్తో పాస్ అయింది అరుణ. పెళ్ళయిన తర్వాత తెలిసొచ్చింది జీవిత వాస్తవికత ఆమెకు. ఆధునిక సాహిత్యంపై పీహెచ్డీ చేయాలనేది ఆమె తపన. గురజాడ, శ్రీపాద, శ్రీశ్రీ నుండి మహీధర, రంగనాయకమ్మ, ఓల్గా వరకు ఎందరో అభిమాన రచయితలున్నారు ఆమెకు. తన చదువుకు, అభిరుచికి, జీవితానికి ఏమీ పొంతన లేదని తొందరగానే తెలిసొచ్చింది ఆమెకు. గురజాడ ఒక సందర్భంలో ఆడవాళ్లు వంట చేయకూడదు, ప్రతి వీధి చివర ఒక హోటల్ ఉండాలి, ఆ హోటల్ నుండి తెచ్చుకోవాలి, ఇందువల్ల స్త్రీల శక్తి ఎంత ఆదా అవుతుందో అని చెప్పిన మాట గుర్తు చేసుకోవడానికి తప్ప ఆచరణకు పనికి రాలేదనుకొని నిట్టూరుస్తుంది. ఇంట్లో మగవాళ్ళు అన్ని విషయాల్లో సహకరిస్తే తప్ప సాధ్యం కాదు అనుకుంటుందామె. సురేష్ మాత్రం పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందగలిగాడు. అన్నీ అమర్చిపెట్టే తానుండడం వల్లనే నీకు సాధ్యమైంది అంటే ఒప్పుకోడు. తన కృషి పట్టుదలే ఇందుకు కారణమని వాదిస్తాడు. నేనొకరోజు చేసే పనంతా నువ్వు చెయ్యి, అప్పుడు నీ కృషి పట్టుదల ఎవరి వల్ల రాణిస్తున్నదో తెలిసొస్తుందంటే సమాధానం చెప్పకుండా వెకిలిగా నవ్వేస్తాడు. వంటిల్లు తన్ను పీల్చేస్తుందని తొందరలోనే ఆమె గ్రహించేసింది. ఈ వంటింటిని తగలయ్యా, ఎంత అమానుషమైంది ఈ వంటగది. మన రక్తం పీల్చేసి మన ఆశల్ని కలల్ని కాజేసి కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న రాకాసి గద్ద వంటిల్లు, వంటింటి సంస్కృతి, వంటింటి ముచ్చట్లు, వంటలక్కలమైన మనమేమైనా మన అంతిమ కర్తవ్యం గరిటి తిప్పడంగా చేసిన ఈ వంటిళ్లను ధ్వంసం చేద్దాం రండి అని కవయిత్రి విమల రాసిన కవితను మాత్రం ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది అరుణ. అరుణకు తన జీతం ఎంత వచ్చేది తెలీదు. ఆ ఆసక్తి బొత్తిగా లేదామెకు. జీతం అకౌంట్లో పడుతుంది. ఆమె ఏటీఎం కార్డు కూడా సురేష్ దగ్గరే ఉంటుంది. ఆమె బస్సు ఛార్జీలకు, ఆటో ఖర్చులకు ఎంతో కొంత ఆమె బ్యాగ్లో వేస్తుంటాడు. సెల్ రీఛార్జ్కు కూడా లెక్కలు కట్టి ఇస్తూ ఉంటాడు. అప్పుడే అయిపోయిందా అంటుంటాడు. వీటిని కూడా పెద్దగా పట్టించుకోదు అరుణ. ఇంటి పనిలో సాయం, ముఖ్యంగా పిల్లల పట్ల శ్రద్ధ చూపడం, వాళ్లకు చదువులు చెప్పడం మాత్రం ఆశిస్తుందామె సురేష్ నుండి. ఈ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చాక అతనికి క్షణం తీరిక ఉండకుండా పోయింది. ఎప్పుడూ ఫోన్లో గంటల తరబడి వాగుతూనే ఉంటాడు. చెప్పి చెప్పి విసుగొచ్చింది అరుణకి. పిల్లలకు స్నానాలు చేయించి, బట్టలు మార్చి, బ్యాగులు సర్ది, టిఫిన్ తినిపించి, క్యారియర్లు కట్టి ఆటో ఎక్కింది. ఈ మాత్రం పనుల్లో సహకరిస్తే చాలు, తాను ఇంటి పని అంతా చూసుకుంటుంది. వంట పని వెన్నును విరిచేస్తుంటే, ఎవరైనా ఒక వంట మనిషిని ఏర్పాటు చేసుకుందామండి అంటే, మనమేం జమీందారులం కావు అని వెటకరిస్తాడు. ఆ రోజు సరిగ్గా స్కూల్కు బయలుదేరే ముందు పీరియడ్స్ వస్తున్నట్టు అనుమానం వేసింది అరుణకు. స్కూల్కు సెలవు పెట్టేస్తానంటే ఒప్పుకోడే.
నీ సెలవులన్నీ ఇందుకే అయిపోతే ఎలా? వచ్చే నెల నోములకు ఊరెళ్ళాలి అంటూ ముఖమంతా ఘాటు పెట్టుకుంటాడు సురేష్. వాదించడం ఇష్టం లేక బస్సెక్కి స్కూల్కి చేరుకుంది అరుణ. సాయంత్రం 6 దాటింది. వరండాలో నిల్చుని పిల్లలు అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ వస్తే ఏవో స్నాక్స్ చేసి పెడుతుంది, పాలు కాచిస్తుంది. 6లోగా వచ్చే అమ్మ 6:30 అయినా రాకపోయేసరికి పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. సురేష్ ఇంకా ఇంటికి రాలేదు. బయట పెత్తనాలు చూసుకొని ఇల్లు చేరేసరికి 7కు పైనే అవుతుంది. ప్రతిరోజు తొందరగా రండి అంటే నాకేం బయట పనులు లేవా అన్నట్టు చూస్తాడు. 7 గంటలకు తాపీగా సురేష్ ఇంటికి చేరుకునేసరికి పిల్లలిద్దరూ టీవీ చూస్తూ కూర్చునుంటారు. రాగానే అమ్మేదిరా అని అడిగేసరికి బెక్కమొహాలేసుకొని ఇంకా రాలేదు నాన్న అన్నారు. అరే 7 దాటిందే అనుకుంటూ అరుణ నెంబర్కు ఫోన్ కలిపాడు సురేష్. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వినిపించింది. 4 నిమిషాలాగి మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ అదే మాట. ఎవరింటికి వెళ్ళుంటుందబ్బా అని ఆలోచించి అరుణ స్నేహితురాళ్ళు కొందరికి, అరుణ పనిచేసే స్కూల్లోని కొందరు ఉపాధ్యాయులకు, ఆ ఊళ్ళోనే ఉన్న 2 బంధువుల కుటుంబాలకు ఫోన్లు చేస్తే ఒకటే సమాధానం, అరుణ ఇక్కడికి రాలేదే అని. సురేష్కు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అతని ఆలోచనలు పరిపరి విధాలుగా సాగాయి. తాను ఉదయం సెలవు పెట్టద్దు అన్నందుకేనా అని కంగారు పడిపోయాడు. వీళ్లున్న బిల్డింగ్లో 60 అపార్ట్మెంట్లున్నాయి. అందులో వీరికి పరిచయం ఉన్న కుటుంబాలన్నిటికీ పిల్లల్ని పంపి విచారిస్తే నో అని సమాధానం వచ్చేసరికి సురేష్కి చెమటలు పట్టాయి. పిల్లలు అమ్మా అమ్మా అని అరుస్తూనే ఉన్నారు. అసలే ఆకలితో ఉన్నారు. ఫ్రిడ్జ్ తెరిచి బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్ ముక్కలు, కొన్ని చిరుతిళ్ళు ఇచ్చి వాళ్లను చల్లార్చేసరికి టైం 9 దాటింది. తనకు అత్యంత ప్రియమైన మిత్రులకు ఫోన్ చేసి ఏడుపు గొంతుతో విషయం విన్నవించి ఏం చేయాలో పాలుపోలేదన్నాడు. ఎక్కడికెళ్ళుంటుందబ్బా అని వాళ్లతో సుదీర్ఘంగా ఆలోచనలు చేశాడు. పోలీస్ స్టేషన్కెళ్ళి రిపోర్ట్ ఇద్దామా అని మిత్రులతో ఆలోచించాడు. అదంత మంచి పని కాదన్నారు వాళ్ళు. అసలేం జరిగింది అని 2 మిత్రులు ఇంటికి వచ్చి ఆరాలు తీశారు. కొంతసేపటికి గానీ సురేష్కు మెదడులో ఫ్లాష్ వెలగలేదు. తనతో వేగలేకనే, ఆమె మాటల్ని తాను ఖాతరు చేయకపోవడం వల్లనే, ఆమెకు విలువ ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిణామాలు జరిగాయని అతనికి క్రమంగా అర్థమయ్యేసరికి కళ్ల నిండా నీళ్లు కమ్ముకున్నాయి. విషయమంతా మిత్రులకు చెప్పేసరికి వాళ్ళు ఇదంతా మామూలేగా అన్నట్టే చూసి ఊరికెళ్ళుంటుందేమో అన్నారు. ఏ అఘాయిత్యమైనా చేసుకుందేమో అని బెంబేలు పడి ఏడ్చేశాడు సురేష్. ఇలాంటివన్నీ ఉత్త బెదిరింపులేరా అని మిత్రులు నచ్చజెప్పబోయినా సురేష్కు విశ్వాసం కలగలేదు. ఎందుకైనా మంచిదని ఊరంతా 4 రౌండ్లేసి వచ్చారు. అప్పటికి రాత్రి 12 దాటింది. ఉదయం చూద్దాం అంటూ మిత్రులు వెళ్ళిపోయారు. పిల్లలు ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు. సురేష్ రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. అతనికి బుర్ర ఖాళీ అయిపోయింది. ఉదయం అయ్యేసరికి ఇల్లు ఇల్లులా లేదు. వంట వార్పు ఏదీ లేదు. పిల్లలు అమ్మా అమ్మా అని ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఈ పరిస్థితి చాలా కొత్త. హోటళ్ల నుండి టిఫిన్లు తెచ్చిచ్చాడు వాళ్లకు. పక్క పోర్షన్ల వాళ్ళు అడిగితే ఏదో ఫంక్షన్కు వెళ్ళిందని అబద్ధాలు చెప్పాడు. పిల్లల్ని స్కూల్కు పంపాలన్న సంగతే మర్చిపోయాడు. అరుణ వాళ్ల తల్లిదండ్రులుండే ఊరు అక్కడికి 100 కిలోమీటర్లకు పైనే. వాళ్లకు ఫోన్ చేసి విచారిస్తే వాళ్ళు గాబరా పడి మధ్యాహ్నానికల్లా వచ్చారు. సురేష్ తల్లిదండ్రులు కూడా సాయంత్రానికల్లా దిగబడినారు. సురేష్ చాలా గిల్టీనెస్ ఫీల్ అవుతున్నాడు. తన వల్ల జరిగిన పొరపాట్లన్నీ గుర్తుకొస్తున్నాయి. తాను చేయాల్సిన పనులన్నీ ఎప్పటికప్పుడు చెప్పేది అరుణ. పని భారం పెరిగిపోయి విశ్రాంతి పూర్తిగా లోపించి ఒత్తిళ్లకు ఆమె గురైనట్లుగా అర్థం చేసుకున్నాడతడు. తనతో ఉదయం పూట కంప్యూటరు, స్మార్ట్ ఫోను పక్కన పెట్టి ఇంటి పనిలో సహకరించాడు సురేష్. పిల్లలకు ఉదయము సాయంత్రము పాఠాలు చెప్పు, సంసారం మనిద్దరిది, భారమంతా నా మీద పెడితే ఎలా అని ఆమె ఎన్నోసార్లు హెచ్చరించిన విషయం పదే పదే గుర్తుకొచ్చింది. తన అపరాధమేమిటో క్రమంగా తెలియొచ్చింది. అతనికి అరుణ తల్లిదండ్రులు అల్లుణ్ణి సాధించలేదు, కానీ అతడి పట్ల చాలా కినుకుగా ఉన్నారు. సురేష్ తల్లిదండ్రులైతే ఎగిరి గంతులేస్తున్నారు. మా వాడి మర్యాద తీయడానికే ఏదో పన్నాగం పన్నింది, ఇంటికి రాని దాని కథ చెప్తాం అని కారు కూతలు కూస్తుంటే సురేష్ తీవ్రంగా వాళ్లను మందలిచ్చేసరికి నోరు మూసుకున్నారు.
అయినా కుతకుత ఉడికిపోతున్నారు వాళ్ళు. తాము కోడల్ని సాధించిన విషయాలు అప్పటికీ వాళ్లకు గుర్తురాలేదు. ఆ రోజు భారంగా గడిచిపోయింది. ఉదయం 6 దాటుతుండగా ఇంటి బెల్లు మోగిన శబ్దం 2 సార్లు వినిపిస్తే అరమెలకువతో ఉన్న సురేష్ వెంటనే వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా అరుణ పక్కన 4వ అంతస్తులో ఉన్న శైలజ నిల్చొనున్నారు. సురేష్ సడన్గా అరుణ చేతులు పట్టుకొని, సారీ అరుణ అన్నాడు ఎపలాజికల్గా. అరుణ పక్కన ఉన్న శైలజ, మొదట్నుంచి మా ఇంట్లోనే ఉన్నది అరుణ. మేమంతా గమనిస్తూనే ఉన్నాం. మీలో కొంచెమైనా మార్పు రావాలనే ఈ చిన్న నాటకం అని చెప్తుండగా పిల్లలిద్దరూ పరుగు పరుగున వచ్చి అమ్మను చెరోవైపు వాటేసుకున్నారు. ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.